అత తృతీయోధ్యాయ ప్రారంభ. ఓ జనక మహారాజా, వినుము. కార్తీక మాసమందు స్నానము, దానము, జపము మొదలైన పుణ్యములలో ఏదైనను స్వల్పమైనా చేసిన ఎడల ఆ స్వల్పమే అనంత ఫలప్రదమగును. స్త్రీలు గాని పురుషులు గాని అస్థిరమైన శరీరమును నమ్ముకుని శరీర కష్టమునకు భయపడి కార్తీక వ్రతమును జయని ఎడల నూరుమారులు కుక్కగా పుట్టుదురు. కార్తీక పున్నమి రోజున స్నానదానములు ఉపవాసమును జయని మనుష్యుడు కోటిమారులు చండాలుడై జన్మించును. అట్లు చండాలుడై పుట్టి చివకు బ్రహ్మ రాక్షసుడయ్యుండును. ఈ విషయమందొక పూర్వకథ గలదు, చెప్పెదను వినుము. ఆ ఇతిహాసము తత్వనిష్ఠునిదయ్యున్నది గనుక దానిని వినుము. ఆంధ్రదేశమందు తత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు, అబద్ధమాడనివాడు, ఇంద్రియములను జయించివాడు, సమస్త ప్రాణులందు దయగలవాడు, తీర్థయాత్రలందాసక్తి గలవాడు. రాజా, ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకు బోవుచు గోదావరి తీరమందు ఆకాశమునంటియున్నట్లుండు ఒక మర్రి చెట్టు మీద ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూచెను. ఆ బ్రహ్మరాక్షసులకు తలవెంట్రుకలు పైకి నిక్కియున్నవి, నోరు వికటముగానున్నది, శరీరము నల్లగానున్నది, ఉదరము కృశించియున్నది, నేత్రములు గడ్డము, ముఖము ఎర్రగానున్నవి, దంతములు పొడుగుగానున్నవి, చేతిలో కత్తులపైన పుర్రెలు కలిగి సర్వజంతువులను భయపెట్టుచుండిరి. ఆ రాక్షసుల భయము చేత ఆవట వృక్షమునకు 6 క్రోశముల దూరము లోపల మనుష్యులు, పక్షులు, మృగములు సంచరించుట్టే లేదు. ఆవట సమీపమందు పర్వత సమాన శరీరులగు ఆ బ్రహ్మరాక్షసులు నిత్యమును పశువులు, పక్షులు, మృగములు మొదలైన జంతుజాలముల యొక్క ప్రాణములకు భీతిని గొల్పు భయంకర శబ్దములను జేయుచుండెడివారు. అనేక కార్తీక వ్రతములాచరించిన ఆ తత్వనిష్ఠుడు దైవవశము చేత మార్గమున పోవుచు మర్రి చెట్టు మీదనున్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను జూచెను. తత్వనిష్ఠుడు భయపడి శ్రీహరి పాదారవిందములను స్మరించుచు, దేవేశా, ఒకటి నన్ను రక్షించుము. లోకేశ, నారాయణ, అవ్యయ, నామొర ఆలకించుము. సమస్త భయముల నశింపజేయు దేవా, నా భయమును పోగొట్టుము. నాకు నీవే దిక్కు, నీవు తప్ప నన్ను రక్షింప సమర్థులెవ్వరును లేరు. ఈ ప్రకారము హరిని గూర్చి మొరబెట్టుచు వారి భయమున పరుగెత్తుచున్న బ్రాహ్మణుని జూచి బ్రహ్మ రాక్షసులు వానిని భక్షించు తలంపుతో అతని వెంబడి పరుగెత్తసాగిరి. ఇట్లు కొంత దూరము పోగానే వెనుకకు తిరిగిన ఆ బ్రాహ్మణుని దర్శనము వలన బ్రహ్మ రాక్షసులకు జాతి స్మృతి కలిగినది. ఓ రాజా, తరువాత వారు ఆ బ్రహ్మణుని ముందు భూమియందు దండప్రణామములాచరించి అంజలిపట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లని స్తుతించిరి. బ్రాహ్మణోత్తమ, మీ దర్శనము వలన మేము పాపరహితులమైతిమి. మీరాక మాకు ఉపకారము కొరకైనది. అది న్యాయమే. మహాత్ములు జీవించుట, యాత్ర చేయుట, లోకమును ఉద్ధరించుట కొరకే, ఉపకారము కొరకే అగునుగదా. బ్రాహ్మణుడీ మాటలను విని భయమును వదలి మంచి మనస్సుతో ఇట్లనియేను. మీరెవ్వరు? ఏ కర్మ చేత మీకిట్టి వికృత రూపములు గలిగినవి? లోకనిందితమైన ఏ కర్మను మీరు పూర్వమందు చేసినారు? భయమును వదలి సర్వమును నాకు జెప్పుడు. తరువాత రాక్షులు తాము చేసిన నింద్య కర్మలను వేరువేరుగా తలంచుకొని ఆ బ్రాహ్మణునితో ఇట్లని విన్నవించిరి. మొదటి బ్రహ్మరాక్షసుడు ఇట్లు పల్కెను. అయ్యా, నేను పూర్వజన్మమందు ద్రావిడ దేశములో మందరమను గ్రామమునకు గ్రామాధికారిని. బ్రాహ్మణులలో నీచుడను, కఠినముగా మాటలాడువాడను, ఇతరులను వంచించు మాటలను మాట్లాడుటలో నేర్పరిని. నా కుటుంబ లాభము కొరకు బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించితిని. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒకనాడైనను అన్నమును బెట్టియెరుగను. బ్రాహ్మణుల సొమ్ము స్నేహము చేత హరించుట చేత 7 తరములు కుటుంబము నశించును. దొంగతనముగా బ్రాహ్మణుల ధనమపహరించిన ఎడల సూర్యచంద్ర నక్షత్రములుండు వరకు కుటుంబము నశించును. తరువాత మృతి నొంది యమ బాధలను అనేకముల నొందితిని. ఆ దోషము చేతనే భూమియందు బ్రహ్మరాక్షసుడనై జన్మించితిని. కనుక బ్రాహ్మణోత్తమ, ఈ దోషము నశించు ఉపాయమును విచారించి కచెప్పుము. అందులో రెండవ వాడిట్లు చెప్పెను. అయ్యా, నేను ఆంధ్రదేశమందుండువాడను. నేను నిత్యము తల్లిదండ్రులతో కలహించుచుండి వారిని దూషించుచుండువాడను. ఇదిగాక నేనును నా భార్యాపిల్లలును షడ్రసోపేతమైన అన్నమును భుజించుచు నా తల్లిదండ్రులకు మాత్రము చద్ది అన్నమును పెట్టుచుండువాడను. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒకనాడైనను అన్నమును పెట్టినవాడను కాను. మరియు ధనమును విస్తారముగా ఆర్జించియుంటిని. పిమ్మట నేను చనిపోయి యమలోకమందు 8 యుగముల వకు యమబాధలను పొంది బ్రహ్మరాక్షసుడనై భూమియందు జన్మించితిని. ఓ బ్రాహ్మణోత్తమ, నాకీ పాపము తొలగు ఉపాయము చెప్పి నన్ను ఉద్ధరింపుము. తరువాత మూడవవాడు నమస్కరించి తన స్థితిని ఇట్లు చెప్పెను. అయ్యా, నేను ఆంధ్రదేశ నివాసిని, బ్రాహ్మణుడను, విష్ణువాలయమందు స్వామికి అర్చకుడను. స్నాన సంధ్యావందనములను విడిచి స్వామి పూజను వదలి పరనిందలను జేయుచు, విశేషముగా మాటలాడుచు, కఠినుడనై దయాశూన్యుడనై తిరుగుచు, దేవాలయమందు భక్తులు వెలిగించు దీపములలోని నెయ్యి నూనెను అపహరించి వేశ్యాగృహమందు
దీపములను పెట్టి ఆనేతిని వేశ్యకు ఇచ్చి దేవతా నివేదితాన్నమును అపహరించి కదానితో సంభోగించుచుండువాడను. ఆ దోషము చేత నరకములందు అనేక యాతనలను అనుభవించి తరువాత భూమికి వచ్చి నానా జన్మలందు జన్మించి చివరికి బ్రహ్మ రాక్షసుడనై బుట్టి మర్రిమీద ఉంటిని కనుక సమస్త భూతదయాపరా బ్రాహ్మణోత్తమ నన్ను రక్షించుపు, నాకీ బ్రహ్మరాక్షస జన్మమును నశింపజేయుము. తత్వనిష్ఠుడిట్లు బ్రహ్మరాక్షసుల మాటలను విని ఆశ్చర్యము నొంది మీకు కొంచెమైనను భయము లేదు, మీ దుఃఖము పోగొట్టెను. నేను కార్తీక స్నానార్థము పోవుచున్నాను, నాతో మీరు కూడా రండి అని వారిని తీసుకొనిపోయి కావేరి నదిలో బ్రహ్మరాక్షసుల నిమిత్తము రాక్షసులచే గూఢ స్నానము చేయించి వారికి బ్రహ్మరాక్షసత్వమును నశింపజేసెను. అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్నానమహం కరిష్యే ఇట్లు సంకల్పము చేసి ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానము చేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలమిచ్చెను. ఆ క్షణముననే ఆ ముగ్గురు దోషవిముక్తులై దివ్య రూపములను ధరించి వైకుంఠలోకమునకు బోయిరి. ఓ జనక మహారాజా వినుము. మోహము చేతగాని అజ్ఞానము చేతగాని కార్తీక మాసంబున శుక్ర నక్షత్రముదయించినప్పుడు తెల్లవారుజామున సూర్యోదయ కాలమందు కావేరీ నది యందు స్నానము చేసి పిమ్మట శ్రీ విష్ణు పూజను చేసిన వానికి 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు ఏదో ఒక ఉపాయము చేత కావేరీ స్నామును తప్పక చేయవలయును. కార్తీక మాసమందు దామోదర ప్రీతిగా ప్రాతస్నానము చేయని వాడు 10 జన్మలందు చండాలుడై జన్మించి తరువాత ఊరపందిగా జన్మించును. కాబట్టి స్త్రీగాని పురుషుడుగాని కార్తీక మాసమందు ప్రాతస్నానము తప్పక చేయవలెను. ఈ విషయమై ఆలోచన చేయపనిలేదు. ఇతి స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే తృతీయోధ్యాయః సమాప్తః.